మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట ఎస్ఎన్వై గ్రామాల్లో గల గుడంబ స్థావరాలపై పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. గుడంబ తయారీకి ఉపయోగించే ముడి సరుకులతో పాటు 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ముగ్గురుపై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే రెబ్బెన మండలం గోలేటి గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. గ్రామంలో మళ్లీ సర్వే చేపట్టి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సభను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు గ్రామస్తులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామంలో జరిగిన గ్రామ సభలో గందరగోళం చోటు చేసుకుంది. ప్రజాపాలనలో గ్రామస్తులు అందించిన దరఖాస్తులను గ్రామ కార్యదర్శి ఆన్లైన్లో నమోదు చేయకపోవడం పట్ల గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసే వరకు గ్రామ సభను నిర్వహించబోమని గ్రామ సభను బాయ్కాట్ చేశారు గ్రామస్తులు.